మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి ఆత్మీయ సమ్మేళనానికి సిద్ధమయ్యారు. పాలేరు నియోజకవర్గంలో తిరుమలపాలెంలో జరిగే ఆత్మీయ సమ్మేళనాలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో పొంగులేటి సమ్మేళనం ప్రారంభం కానుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, మధిర, వైరా నియోజకవర్గాల్లో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేశారు. మొత్తంగా ఈ ఆత్మీయ సమ్మేళనాల్లోని సొంత పార్టీపై విమర్శలు చేస్తూ ఎదురు దాడికి దిగుతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలపై ఫోకస్ పెడుతూ నియోజకవర్గాల్లో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు జరిగిన నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను సైతం ప్రకటించారు. అయితే ఇంతకాలం అటు బీజేపీకి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీలో కానీ పొంగులేటిని పోలేదని ప్రచారం జరుగుతుంది. కానీ ఆయనే కొత్త పార్టీని పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక తను బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుని తన వర్గానికి తీరని అన్యాయం చేయడమే కాకుండా ఇబ్బందులు గురి చేసినట్టు బాహాటంగానే విమర్శించారు. అందుకే బీఆర్ఎస్ నేతలను ఏకులో మేకులా మారడానికి టీఆర్ఎస్ పేరుపైన కొత్త పార్టీని ప్రారంభించేందుకు పొంగులేటి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికీ ఆ దిశగా ఎన్నికల కమిషన్ దగ్గర ప్రయత్నాలు మొదలుపెట్టారని సైతం గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనికోసం ముగ్గురు సీనియర్ నేతలతో ఇప్పటికే మంత్రాలు జరిపారని తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. రాజేంద్ర, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో అసెంబ్లీ నేతగా భద్రపడ్డ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జనవరి 1వ తేదీ నుంచి బీఆర్ఎస్ అధిష్టానంపై మాత్రానికి స్వరం పెంచారని చెప్పవచ్చు. తనకు అన్యాయం చేసేది గడిచిన 4.5 ఏళ్ల కాలంలో తనను పార్టీలో చేసుకున్న తర్వాత ఎంపీ స్థానంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు హోదాలో ఉన్న తన మాత్రం ఫలాన్ని కొన్ని రకాల పదవులు అప్పగిస్తామంటూ మాత్రానికి మరోసారి ఎంపీ కూడా రెండోసారి ఇస్తామని చెప్పి కేటీఆర్ హామీ ఇచ్చారు. హామీ నిలబెట్టుకోకుండా నాపై లేనిపోని నిందలు వేయడంతో పాటు కొంతమంది చెప్పుడు మాటలు విని అధిష్టానం కేటీఆర్ కావచ్చు తనపై విచిత్ర ధోరణితో వ్యవహరించి తనని పార్టీకి దూరం చేయడంతో పాటు తన నియోజకవర్గంలో దాంతోపాటు ప్రజలకు కూడా దూరం చేసే ప్రదేశాలు తన వెంట నడిచే కొంతమంది నేతలపై కూడా కేసులు పెట్టి వేధించారంటూ బాహాటంగా జనవరి 1వ తేదీ ఆత్మీయ సమ్మేళనం ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 5 నియోజకవర్గాల్లో తొలుత పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇల్లందు నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. తర్వాత ఖమ్మం జిల్లాలో మధిర, తర్వాత వైరా, తర్వాత అశ్వరావుపేట నియోజకవర్గాల్లో మొత్తం ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 5 నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తూ ఏకంగా తన వెంట నడిచే వాళ్ళు వీళ్ళంతా రాబోయే రోజుల్లో తనతో పాటు ఎమ్మెల్యేలకు పోటీ చేస్తారంటూ మాత్రం ఆయన బాహాటంగా పేర్కొంటూనే వాళ్ళందరూ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటిస్తున్నారు. ఈ రోజు తాజాగా 6వ నియోజకవర్గమైన ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం మరికొద్ది సేపట్లో తిరుమలపాలెం మండల కేంద్రంగా సాగనుంది. ఇప్పటికే కొంతమంది పాలేరు నియోజకవర్గంలో తిరుమలపాలెం మండల సొసైటీ చైర్మన్ శావా రామకృష్ణ కూడా 3 రోజుల క్రితం టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాడు. తన పదవి కూడా రాజీనామా చేశాడు. ఇప్పటికే కొంతమంది నేలకొండపల్లి మండలం కావచ్చు, కూసుమంచి మండలం కావచ్చు, తిరుమలపాలెం మండలం, రూరల్ మండలం, ఈ 4 మండలాలకు సంబంధించింది కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా అతని వెంట నడిచేందుకు కూడా సుముఖతంగా వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే కొంత పదవులు కొంచెం ఒక ఏడాది కాలం పాటు ప్రభుత్వం ఉన్నది. దీంట్లో వర్కుల విషయంలో కొంత వెనకంజ వేసే అవకాశం లేదు. ఇప్పటి వరకైతే నియోజకవర్గ వ్యాప్తంగా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఆయనకు పూర్తి స్థాయిలో కూడా కొంత పట్టుందని చెప్పవచ్చు. ఇదే విషయం సంబంధించి ఇప్పటికే ఇదే నియోజకవర్గంలో అధికార పార్టీ సంబంధించిన నేతలు 2 కూడా ఉన్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి ప్రస్తుత శాసనసభ్యుడు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఉన్నాడు. దాంతోపాటు మాజీ మంత్రి తుమ్మల నాయకుడు కూడా ఇక్కడి నుంచి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పుడు రాజకీయం అక్కడంతా ఆ పాలేరు నియోజకవర్గం నుంచి రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు. ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తారంటూ ప్రకటించడం, దాంతోపాటు పొంగులేటి గత కొంతకాలంగా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై కేటీఆర్ పనితీరుపై, కేసీఆర్ పరిపాలన తీరుపై విద్యుత్ సమస్యలు కావచ్చు, దాదాపు ధరణి సమస్యలు కావచ్చు, ఓవరాల్ గా ఇళ్ల సమస్యలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ప్రతి అంశంపై ఎక్కడ నెరవేర్చారు, పోడు భూముల పట్టాల విషయంలో మాత్రం గిరిజన ఏరియాల్లో ఏజెన్సీ ఏరియాల్లో పర్యటన నేపథ్యంలో ఉన్న నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గిరిజన పట్టాలు, పోడు భూముల సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి కంటగింపుగా మారాడని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూనే మాత్రానికి ఎదురుదాడి అధిష్టానంపై మాత్రం పూర్తి స్థాయిలో ఎదురుదాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ
ఆయనపై మాత్రం ఆచితూచి అడుగులు వేసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి కూడా పొంగులేటికి పూర్తి ఆహ్వానాలు అందినప్పటికీ మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోరాటాల పురుటిగడ్డ ఉద్యమాల కిల్లా కావడంతో ఇక్కడ నుంచి కమ్యూనిస్టు ప్రభావం ఎక్కువ ఉన్న నేపథ్యంలో బీజేపీ పార్టీ వైపు మొగ్గు చూపిస్తే ఇక్కడ తన ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో పాత టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సమితి పేరుతోని చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో మాత్రానికి పేరు కూడా నమోదు చేస్తున్నట్టుగా ఆయన అనుచర వర్గాల నుంచి కూడా వ్యక్తమవుతుంది. సొంతంగా పార్టీ పెట్టి ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీలో అసంతృప్త నేతలందరినీ ఒక గూటికి తీసుకొచ్చి రాష్ట్ర పార్టీ ఒక పార్టీ ఏర్పాటు చేసి ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ప్రత్యామ్నాయం రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయంగా ఏర్పడాలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే వ్యూహం రచిస్తున్నాడు. ఇప్పటికే ఖమ్మం జిల్లాతో పాటు పొరుగున ఉన్న సూర్యాపేట జిల్లా, దాంతోపాటు మహబూబాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికే సీనియర్ నేతలతో పాటు వివిధ పార్టీల నేతలతో పాటు ఆయన సమ్మేళనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు, వాళ్ళని కలుస్తూ వస్తున్నారు. దాంతోపాటు ఇప్పటికే తాజాగా గత రెండు రోజుల గత 2 రోజుల క్రితం నుంచి టీఆర్ఎస్ పార్టీ కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో పాటు రంగారెడ్డికి సంబంధించిన ఒక సీనియర్ నేతతో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ తో కూడా ఇప్పటికే మాట్లాడడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లాలో కూడా ఒక సీనియర్ నేతతో కూడా మాట్లాడినట్టు కూడా జరుగుతుంది. వీరందరి నేపథ్యంలో వీరందరినీ కలుపుకొని ఒక రాష్ట్ర పార్టీని కూడా ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి కేసీఆర్ కి బీజేపీ పార్టీకి కూడా ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ఎదగాలనే ఆలోచనతో మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ రాజకీయాల్లో కొత్త పన్నాన్ని రూపొందించేందుకు మాత్రం ఆయన కార్యాచరణ ప్రణాళిక ఉండబోతుందని చెప్పవచ్చు. తాజాగా ఈ రోజు జరుగుతున్న ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో జరిగే ఆత్మీయ సమ్మేళనాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటిస్తారా లేదా అనేది కూడా సర్వత్రా ఆసక్తి రేపిస్తున్న అంశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 5 నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తే 5 నియోజకవర్గాల్లో మాత్రానికి ఆ ఎమ్మెల్యేలు రాబోయే రోజుల్లో వీళ్ళు తన వెంట మాత్రం వీళ్ళు తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులు అంటూ మాత్రం తన పార్టీ తరఫున అంటూ మాత్రం ప్రకటించాడు. ఈ పాలేరు నియోజకవర్గంలో ఇప్పటికే కొంత ఇటీవల కాలంలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షుడు షర్మిల కూడా వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసిన సందర్భం అయితే కనబడుతుంది. తనకు హామీ ఇచ్చాడు పొంగులేటి, తన వెంట నడుస్తాడు, తన పార్టీలో చేరతానని చెప్పాడు. అదే నియోజకవర్గం నుంచి ఇప్పటికీ పొంగులేటి షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తానన్న నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో ఈ రోజు పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం ఉన్న నేపథ్యంలో రాజకీయ నాయకులు కూడా విశ్లేషణ కూడా కొంచెం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పొంగులేటి ఏ విధంగా స్పందిస్తాడు. ఇప్పటివరకు జరిగిన 5 నియోజకవర్గాల్లో ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడంలో, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్యన సఖ్యతలు, దాంతోపాటు ఆధిపత్య పోరుపై కూడా ఘాటుగా స్పందించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గంలో ఈ రోజు జరగబోయే ఆత్మీయ సమ్మేళనంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతాడని సర్వత్రా ఆసక్తి రేపిస్తున్నది. ఆయన ఏం మాట్లాడుతారని కూడా ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.